వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్. మరి మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే 6వ శతాబ్దంలో అనేక సంఘటనలు జరిగాయని మాట్లాడుకున్నాం. అవే 60కి పైగా మతాలు ఆవిర్భవించాయని, 16 రాజ్యాలు ఏర్పడ్డాయని. 60కి పైగా మతాల్లో మనం తెలుసుకోవాల్సిన మతాలు వచ్చేసి ఏంటి సార్ అంటే జైన మతం, బౌద్ధ మతం, అజియోక మతం, చార్వక మతం. వీటితో పాటు 16 రాజ్యాలు. ఓకే, ఫస్ట్ జైన మతం గురించి మాట్లాడుకుందాం. జైన మతం అంటే అర్థం ఏంటి సార్? జైన మతానికి మరో పేరు ఏమైనా ఉందా అంటే జైన మతాన్నే విజేతల మతము అని పిలుస్తారు నాన్న. ఈ జైన మతం అనేసరికి జైన మతం అనేసరికి నీకు 2 పదాలు తెలియాలి. ఒకటి జినుడు, మరొకటి తీర్థంకరుడు. జినుడు అంటే అర్థం ఏంటి సార్? కోరికలను జయించిన వాడు అని అర్థం. తీర్థంకరుడు అనగా కోరికలు అనే తీరం దాటడానికి వారధి నిర్మించిన వాడు అని అర్థం. మరి సార్ జైన మతంలో తీర్థంకరులు ఎంతమంది సార్ అని అంటే మొత్తం 24 మంది తీర్థంకరులు. వారిలో మొదటివాడు వృషభనాథుడు. ఆయన గుర్తేంటి సార్ అంటే వృషభం, ఎద్దు. ఆయన ప్రత్యేకత ఏంటి సార్ అంటే జైన మత స్థాపకుడు అని పిలుస్తారు. అలాగే 10వ వాడు శీతలనాథుడు. ఈయన గుర్తు ఏంటి సార్ చెప్పండి సార్ అంటే కల్పవృక్షం. ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే ఈయన ప్రత్యేకత వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ మరియు భద్రాచలం ప్రాంతంతో సంబంధం ఉన్న వ్యక్తి. 22వ వాడు అరిస్టనేమి. ఈయన గుర్తు శంఖం. ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే బలరామకృష్ణులతో సంబంధం ఉన్న వ్యక్తి. 23వ వాడు పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు గుర్తు పాము. ఈయన ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే జైన మత చారిత్రక స్థాపకుడు. 24వ వాడు వర్ధమాన మహావీరుడు. ఆ వర్ధమాన మహావీరుని గుర్తు సింహం. ఈయన ప్రత్యేకత ఏంటంటే జైన మతానికి నిజమైన స్థాపకుడు అని అర్థం. ఇప్పుడు పార్శ్వనాథుడి గురించి మాట్లాడుకుంటే పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. పార్శ్వనాథుడికి ఏమైనా బిరుదు ఉందా సార్ అంటే పురుషుల్లో ప్రియమైన వాడని, శతాయువు అని పిలుస్తారు. ఈ పార్శ్వనాథుడు తల్లి వామలాదేవి, తండ్రి అశ్వసేనుడు. పార్శ్వనాథుడు 4 సిద్ధాంతాలను బోధిస్తాడు నాన్న. అసత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహణం. పార్శ్వనాథుని యొక్క శిష్యుల్ని నిగ్రంథులు అని పిలుస్తారు. నిగ్రంథులు అంటే భావబంధాలని వదులుకునేవారు అని అర్థం. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్ 24వ వాడు వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడే జైన మతానికి నిజమైన స్థాపకుడుగా మాట్లాడుకుంటాం. ఈ వర్ధమాన మహావీరుడు ఎక్కడ సార్ జన్మించాడు సార్ అని అంటే బీహార్లోని కుందా అనే ప్రదేశంలో జన్మిస్తాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశల, భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని, సోదరుడు వచ్చేసి నందివర్ధనుడు. అల్లుడు వచ్చేసి ఎవరు సార్ అని అంటే జామాలి. తొలి శిష్యుడు ఎవరు సార్ అన్న జామాలి. తొలి శిష్యురాలైతే శ్రీచందన విద్యారత్నదేవి. వర్ధమాన మహావీరుడు తన 30వ ఏట ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నాన్న. ఇలా 30వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత వర్ధమాన మహావీరుడు ఎవరి దగ్గర శిష్యుడిగా చేరుతాడు సార్ అంటే మాకలి గోసలి పుత్ర అనే అజీవక మతస్థుని దగ్గర చేరుతాడు. ఇలా చేరిన మనోడికి మోక్షం వాటిల్లదు. అది 42వ ఏట నాన్న. ఎక్కడ సార్ అంటే 42వ ఏట జుంబికా అనే గ్రామంలో రుజుపాలిత నది ఒడ్డున సాలవృక్షం కింద మనోడికి జ్ఞానోదయం కలిగింది. జుంబికా అనే గ్రామంలో రుజుపాలిత నది ఒడ్డున సాలవృక్షం కింద జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరికి సార్ అని అంటే వర్ధమాన మహావీరుడికి 42వ ఏట. ఆ వర్ధమాన మహావీరుడు 72వ ఏట పావాపూరి అనే ప్రదేశంలో మరణిస్తాడు నాన్న. వర్ధమానుని బోధనలు ఏవైనా ఉన్నాయా సార్ అంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే పంచ సిద్ధాంతాలు చెప్పుకోవాలి. పంచ సిద్ధాంతాలు అంటే 5 మీకు తెలుసు. ఇందాక 4 సిద్ధాంతాలు చెప్పని చూడండి. పార్శ్వనాథుడు 4 సిద్ధాంతాలకి 5వ సిద్ధాంతమైనట్టు బ్రహ్మచర్యాన్ని చేరుస్తారు. ఎవరు సార్ అని అంటే వర్ధమాన మహావీరుడు. ఏంటి సార్ 5? అసత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహణం, బ్రహ్మచర్యం. అసత్యం అంటే అబద్ధం ఆడరాదు. అహింస అంటే హింస చేయరాదు. అపరిగ్రహణం అంటే ఉన్న ఆస్తితో సరిపెట్టుకోవాలి. ఆస్తేయం అంటే దొంగతనం చేయరాదు. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకూడదు. ఓకేనా సార్? రైట్. వర్ధమాన మహావీరుడు ఇంకేం చెప్పాడు సార్ అంటే త్రిరత్నాలు చెప్తాడు నాన్న. త్రిరత్నాలు ఏంటి సార్ త్రిరత్నాలు అంటే సరైన క్రియ, సరైన విశ్వాసము, సరైన ఆలోచన లేదా జ్ఞానం.
ఈ మూడింటిని కలిగి ఉండాలని చెప్తారు నాన్న. అలాగే జైన మత పవిత్ర గ్రంథాలను వేటిని పిలుస్తారంటే అంగాలు అని పిలుస్తారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు అయితే త్రిపీటకాలు, జైన మత పవిత్ర గ్రంథాలు అయితే అంగాలు, మరి హిందువుల యొక్క పవిత్ర గ్రంథం అయితే భగవద్గీత, ముస్లిం యొక్క పవిత్ర గ్రంథం అయితే ఖురాన్, క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం అయితే బైబిల్. అలాగే పార్సీల యొక్క పవిత్ర గ్రంథం లేదా జొరాస్ట్రియన్స్ యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే జెండా అవెస్తా. అన్నీ ఒకసారి చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. మరి వర్ధమాన మహావీరుడు 72వ ఏట చనిపోయాడని చెప్పుకున్నాం. పావాపూర్ అనే ప్రదేశంలో చనిపోయాడని చెప్పుకున్నాం. ఇలా వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత మరి జైన మతం ఏమవుతుంది సార్ అంటే, జైన సమావేశాలు 2 జరుగుతాయి నాన్న. మొదటిది పాటలీపుత్రంలో జరుగుతుంది, రెండోది వల్లభిలో జరుగుతుంది. మొదటి దానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే, మొదటి దానికి స్థూలభద్రుడు లేదా స్థలబాహు. ఇక్కడ రెండో దానికి ఎవరు సార్ అంటే దేవార్ధన గని క్షమణుడు అనేవాడు. ఓకేనా సార్. మరి తర్వాత జైన మతం 2 శాఖలుగా చీలిపోతుంది, శ్వేతాంబర్లు, దిగంబర్లు. శ్వేతాంబర్లు అనేవారు పార్శ్వనాథుని అనుసరిస్తే దిగంబర్లు వర్ధమాన్ మహావీరుని అనుసరిస్తారు. శ్వేతాంబరులు తెల్లని వస్త్రాలు కట్టుకుంటే దిగంబర్లు ఆకులు చుట్టుకోవడం జరుగుతుంది. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేస్తే దిగంబరులు దక్షిణ భారతదేశాన్ని. శ్వేతాంబరుల యొక్క నాయకుడు స్థలబాహు అయితే దిగంబరుల నాయకుడు భద్రబాహుడు. ఓకేనా సార్, రైట్. మరి ఈ జైన మతానికి సంబంధించి దేవాలయాలు ఏమైనా ఉన్నాయి సార్ అంటే, ఈ జైన మతానికి సంబంధించి భారతదేశంలో అతిపెద్ద జైన దేవాలయం ఏంటి సార్ అంటే రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న దిల్వారా జైన దేవాలయం. మరి దక్షిణ భారతదేశంలో ఏంటి సార్ అని అంటే కర్ణాటకలోని శ్రావణ బెల్గోళంలో ఉన్న గోమటేశ్వరుని విగ్రహం. ఆ గోమటేశ్వరుడిని బాహుబలి అంటారు. ఆ గోమటేశ్వరుడి విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెల్గోళంలో ఉంటే, ఆ గోమటేశ్వరుడు గురించి మనం ఆ విగ్రహాన్ని నిర్మించింది ఎవరు సార్ అని అంటే ఆయనే మరి చాముండరాయులు. ఓకేనా సార్, రైట్. మరి జైన మతాన్ని వ్యాప్తి చేసింది అమోఘవర్షుడు, కారవేలుడు, అలాగే సంప్రతి. ఓకేనా సార్, చంద్రగుప్త మౌర్యుడు, వీళ్ళందరూ కూడా జైన మతాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం జైన మతం ఎందుకు క్షీణించింది సార్ అంటే కఠినమైన నియమాలు ఉండడం వలన ఇది భారతదేశంలోనే ఉండడం జరిగింది. ఈ కారణాల వలన కఠినమైన నియమం ఉండడం వలన మరి ఇది క్షీణించడం జరిగింది. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ క్లాస్లో మనం బౌద్ధ మతం గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా సార్, రైట్.